అంగన్వాడీ తల్లులకు పిల్లలకు నాణ్యమైన సరుకులు, అంగన్వాడీ పిల్లలకు తల్లులకు నాణ్యమైన సరుకులు, అంగన్వాడీ కనీస వేతనం, అంగన్వాడీ మేనలతో సెలవులు, అంగన్వాడీ మేనలతో సెలవులు, అంగన్వాడీ మేనలతో సెలవులు, అంగన్వాడీకి కావాల్సిన గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలి. అంగన్వాడీకి కావాల్సిన గ్యాస్ కనెక్షన్ ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతాను కొండేటి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన వార్షిక బడ్జెట్ లో అంగన్వాడీ కేంద్రాలకు తీరని అన్యాయం జరిగిందని పశ్చిమ గోదావరి జిల్లా అంగన్వాడీ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె ఝాన్సీ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు పిలుపు మేరకు సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ప్రతిపాడులోని ఐసిడిఎస్ సిడిపిఓ కార్యాలయం ఆవరణలో అంగన్వాడీ వర్కర్స్ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు కె ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా అన్ని ఐసిడిఎస్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టడం అనేది జరిగింది. ఈ రోజు రేపు ఐసిడిఎస్ ప్రాజెక్టుల దగ్గర రిలే నిరాహార దీక్షలు జరుగుతాయి. రేపు ఎల్లుండ కలెక్టరేట్ల దగ్గర కార్యక్రమం జరుగుతుంది. అయితే దీని పక్షంలో ముందు టోటల్ గా చూసుకున్నప్పుడు ఐసిడిఎస్ సంబంధించి బడ్జెట్ విడుదల చేశారు. కేంద్రంలో గాని రాష్ట్రం గాని విడుదల చేసినట్టు బడ్జెట్ లో చూసుకున్నప్పుడు అంగన్వాడీలకి అన్యాయం జరిగిందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో 42 రోజుల పాటు విరోచితమైనటువంటి పోరాటం చేస్తాము. ఆ పోరాట ఫలితంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మా టెంట్ల దగ్గరకు వచ్చి మా ప్రభుత్వం కనుక వస్తే మీకు వేతనాలు పెంచుతాము, మీ సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పారు. ఇప్పటికీ సంవత్సరాలు అవుతుంది కానీ అంగన్వాడీల విషయం ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా అంగన్వాడీకి వేతనాలు పెంచుతున్నట్టు లేదు. కనీసం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి కేంద్ర ప్రభుత్వం 2017 నుంచి వేతనాలు పెంచలేదు. రాష్ట్ర ప్రభుత్వం 2018 నుంచి ఇప్పటికీ వేతనాలు పెంచలేదు. రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ధరలు దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి 11,500 రూపాయలు 7,000తో బతకడం అనేది చాలా కష్టమైన పరిస్థితి కనపడుతూ ఉంది. కనుక ఇప్పుడైనా ప్రభుత్వం ఆలోచన చేసి అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి, మా సమస్యల పరిష్కారం చేయాలి, సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాల్సి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము. లేని పక్షంలో మార్చి 2వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి మేము వెళ్తున్నామనేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మా సమస్యలు ఆలోచించి పరిష్కారం చేసి మాకు వేతనాలు పెంచాలనేసి ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా ప్రకటిస్తా ఉన్నాం. అంగన్వాడీ వర్క్ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 వార్షిక బడ్జెట్ లో అంగన్వాడీలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖకు 4,259 కోట్లు కేటాయించారని, ప్రస్తుతం అవసరాలకు సరిపోను బడ్జెట్ కేటాయింపులు లేవన్నారు. 2019 నుంచి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదని, ఈ కాలంలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని వాపోయారు. పెరుగుతున్న ధరలను బట్టి అంగన్వాడీలకు అనుకూలంగా వేతనాలు పెంచాలని 42 రోజుల పాటు చారిత్రాత్మకమైన సమ్మె నిర్వహించామన్నారు. 2024 జూలైలో వేతనాలు పెంచుతామని రాతపూర్వకమైన మినిట్స్ ఇచ్చిన ఈ బడ్జెట్ లో కేటాయింపులు లేవని అన్నారు. ప్రాజెక్టు అధ్యక్షురాలు ఉప్పుల శ్యామల మాట్లాడుతూ బాల సంజీవిని, పోషణ ప్లస్, సాక్ష్యం అంగన్వాడీ కేటాయింపులు మా నామమాత్రంగా ఉన్నాయని అన్నారు. దీక్షలు చేయడం జరుగుతుందండి. ఈ రోజు రేపు ప్రాజెక్టు ఆఫీసుల దగ్గర, తర్వాత జిల్లా కేంద్రంలోను మార్చి 2వ తారీఖుని చలో విజయవాడ కార్యక్రమం పిలిపించారు. అందులో భాగంగా మేము అందరం కూడా ఈ రోజు ప్రాజెక్ట్ కార్యాలయం దగ్గర చేస్తున్నాము నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలు. మా డిమాండ్స్ ఏంటంటే
ఫస్ట్ డిమాండ్ కనీసం అంగన్వాడీలకి 26,000 జీతం ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ రోజున్న నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆ ధరలను మనసులో పెట్టుకుని కనీసం జీతం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భాగంగా 26,000 జీతం ఇవ్వాలని ప్రభుత్వానికి తెలియచేసుకుంటున్నామండి. అదే రీతిగా అంగన్వాడీకి పెద్ద స్కూల్ పిల్లలకే మే నెలంతా సెలవులు ఇస్తున్నారు. కానీ చిన్నపిల్లలని కూడా దృష్టి లేకుండా కనీసం మే నెలంతా సెలవైనా ఇప్పించాలని ప్రభుత్వాన్ని తెలియపరుచుకుంటున్నాము. గర్భిణీలకి, బాలింతలకి, పిల్లలకి అందరికి కూడా ప్రభుత్వం నాణ్యమైన ఫుడ్, తల్లులకి బియ్యము, పప్పు, నూనె, బాల సంజీవిని కిట్టు ఇవన్నీ కూడా నాణ్యమైన కిట్టు సరుకులు ఇవ్వాలని ప్రభుత్వానికి తెలియపరుచుకుంటున్నాము. అంతేకాకుండా మాకు టౌన్ లో ఒక రకంగా, విలేజ్ లో ఒక రకంగా సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నారు. అలా కాకుండా అందరికి ఒకే రీతిలో సంక్షేమ పథకాలు ఇప్పించాలని ప్రభుత్వానికి తెలియపరుచుకుంటున్నాము. తర్వాత ప్రీ స్కూల్ బలోపేతానికి తల్లికి వందనం అనే కార్యక్రమం అంగన్వాడీ పిల్లలకు కూడా ఇప్పించాలని ప్రభుత్వం వారికి తెలియపరుచుకుంటూ మేము ఈ రిలే నిరాహార మా డిమాండ్స్ అన్ని ప్రభుత్వానికి విన్నవించుకుంటాం జరుగుతుంది. ప్రభుత్వం తమ న్యాయమైన కోరికలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న 18-10 మినీ వర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మెయిన్ సెంటర్లుగా మార్చాలని అన్నారు. గ్రాడ్యుయేటీ అమలుకు గైడెన్స్ రూపొందించాలి. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలి. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అర్బన్ రూరల్ తేడా లేకుండా అందరికీ అమలు చేయాలని, హెల్పర్ల ప్రమోషన్లకు నిర్దిష్టమైన గైడెన్స్ రూపొందించి అమలు చేయాలని కోరారు. అంతేకాకుండా పెండింగ్ లో ఉన్న 124 సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నారు. మే నెల అంతా వేసవి సెలవులు జీవో వెంటనే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లబ్ధిదారులకు బియ్యం, ఆయిల్, కందిపప్పు క్వాంటిటీ పెంచాలి. మెనూ ఛార్జీలు పెంచాలని, ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలని, ప్రీ స్కూల్ బలోపేతం చేయాలని, ప్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని, 5 సంవత్సరాల లోపు పిల్లలందరూ అంగన్వాడీ సెంటర్ లో ఉండాలని జీవో ఇవ్వాలని, ప్రీ స్కూల్ పిల్లలకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.